1.5 సంవత్సరం ఈ పరిచర్యల్ని దేవుడు ఆశీర్వదించారు. ఇంకా ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజల్ని, గ్రామ గ్రామాల్లో ఉన్న ప్రజల్ని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి, నేను ఆకర్షిస్తే, ప్రభు అంటారు కదా, నా తండ్రి ఆకర్షించకపోతే ఏ ఒక్కరూ రారు. అంచేత పరలోకమందున తండ్రి ఆకర్షించేటట్లుగా, మరి ముఖ్యంగా ఈ అమలాపురం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న నశించిపోతున్న ప్రజలు నిత్యుడైన దేవుణ్ణి, నిజమైన దేవుని, రక్షకుడైన యేసు క్రీస్తుని విశ్వసించేటట్లుగా అంత్య దినములలో సమస్త అన్యజనులు ప్రవాహం వచ్చినట్లుగా దేవుని మందిరానికి వస్తారట. ఎలాగా? మన ఇంటి ముందు పిల్లకాలంలాగా, పంట కాలంలాగా కాదు. ఎట్లా వస్తారట? అంత్య దినములలో సమస్త అన్యజనులు, జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా సమస్త అన్యజనుల్ని ప్రభువే ఆకర్షించి ఏలవేసి ఈ హోసన్న మందిరములో నాటునుగాక.